హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమాస్ కిచెన్. ఈరోజు కర్రీ చట్నీ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక వంకాయ, ఒక ఆనియన్, 3 కచ్చా టమాటాలు. దీంట్లో కచ్చా టమాటాలు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. 4 పచ్చిమిర్చి, మీకు టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఒక బీరకాయ పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్: పల్లీలు 2 టేబుల్ స్పూన్, ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, కరివేపాకు, పుదీనా గుప్పెడు, పసుపు, బెల్లం ఒక స్పూను టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. జీలకర్ర 1 టీ స్పూను, 4-5 రెమ్మలు వెల్లుల్లిపాయలు, అట్లాగే కొత్తిమీర 1 గుప్పెడు. ఇప్పుడు మనం నెక్స్ట్ వీటిని రోస్ట్ చేసుకోవడానికి ఆయిల్ స్టవ్ పైన ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక పల్లీలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు వేసి దోరగా వేయించాలి. 2-3 మినిట్స్ పడుతుంది. కొంచెం లైట్ బ్రౌన్ కలర్గా మంచిగా వేగితే పచ్చి వాసన పోతేనే బాగుంటాయి పల్లీలు. అవి లేకపోతే టేస్ట్ బాగుండదు. మంచిగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి. పల్లీలు వేగినాయి, తీసి ఒక ప్లేట్లో వేసుకున్నాము. ఇప్పుడు అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసి ఇప్పుడు కట్ చేసిన ఒక బీరకాయని వేసుకుందాము. ఈ చట్నీ చాలా బాగుంటుందండి. అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది. చపాతీలోకి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. మీరు కారం తినేటట్లయితే 2 ఎక్కువ వేసుకోండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసేసుకోవాలి. అట్లాగే టమాటాలు కట్ చేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపి బాగా మగ్గనివ్వాలి. ఈ చట్నీ దోశలకు కూడా బాగుంటుందండి. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే ఈ వెజిటేబుల్స్తో పాటు జీలకర్ర కూడా వేగుతుంది. ఇందులోనే కొంచెం గుప్పెడంత పుదీనా వేసుకోవాలి. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసుకోవాలి. అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలపాలి. కలిపి మంచిగా వేగనివ్వాలి. మెత్తగా ఉడికితే వెజిటేబుల్స్ మంచిగా ఉంటుంది టేస్ట్. కాసేపు లిడ్ పెట్టి ఉడకనిస్తాము. మధ్య మధ్యలో కొంచెం అలా కలుపుతూ ఉండాలి. మాడిపోకుండా చూసుకోవాలి. మా సైడ్ ఈ కర్రీ చట్నీ చాలా ఫేమస్. ప్రతి ఒక్క ఫంక్షన్స్కి కంపల్సరీ కర్రీ చట్నీ చేస్తారు. ఇప్పుడు ఒక వంకాయని కట్ చేసి వేసుకోవాలి. వంకాయ కూడా మంచిగా మగ్గాలి. పుల్ల పుల్లగా, కారం కారంగా, తీయ తీయగా చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు లిడ్ పెట్టి కాసేపు మగ్గనిస్తాము. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము, త్వరగా మగ్గుతాయి. కలిపి మంచిగా ఉడికినాయో లేదో చూసుకొని, ఉడకకపోతే మళ్ళీ కాసేపు పెట్టేద్దాము. మూత పెట్టేసి కాసేపు వదిలేస్తే మంచిగా మగ్గుతాయి. మూత తీసి చూద్దాము. ఒకసారి కలుపుకొని చెక్ చేసుకోండి. మంచిగా మగ్గినాయి అంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి.
చల్లారిన తర్వాతనే మనం మిక్సీకి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లారిన పల్లీలు వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం మనం వేయించిన వెజిటేబుల్స్ అన్నీ చల్లారినాయి. ఇప్పుడు అవి కూడా అందులో వేసుకొని జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవద్దు, బరకగా రుబ్బుకోవాలి. ఇప్పుడు గుప్పెడంతా కొత్తిమీర వేసి బెల్లం వేయాలి. ఇంకో స్పూను బెల్లం వేసి సాల్ట్ వేసుకోవాలి. అప్పుడు మనం కొంచెమే వేసాం కదా, ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు ఇంకొంచెం వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. పూర్తి ఫైన్ పేస్ట్ చేసుకోవద్దు, ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చట్నీని బౌల్లో తీసుకుందాము. చాలా రుచిగా ఉంటుంది, టేస్ట్ అయితే చెప్పొద్దు, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇది చట్నీ. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. చిన్న ప్యాన్ పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు వేసి కాస్త వేగనిస్తాము. కాస్త ఇంగువ వేసి వేగనిద్దాము. వేగిన తర్వాత 2-3 ఎండుమిరపకాయలు వేసుకొని అలాగే కరివేపాకు వేసుకొని కాస్త వేగాక స్టవ్ ఆఫ్ చేసి, పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పోపు చట్నీలో వేయాలి. చట్నీ రెడీ అయిందండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి ఒకసారి. థ్యాంక్ యూ.